నమస్తే, నేను మీ యాంకర్ జాకీర్ హుసేన్. ఇక వైజాగ్లో టీసీఎస్ ఏర్పాటుపై వైకాపా ప్రభుత్వం బురద జమ్మటమే కాదు, ఏడ్పు పెడబొబ్బలతోటి రచ్చరచ్చ చేస్తుందంట. సో ఇష్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్కారం సార్. టీసీఎస్ అయితే విశాఖలో ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు వైకాపా ప్రభుత్వం దాని మీద ఏడ్చి పెడబొబ్బలు ఏంటి సార్ ఇది? యాక్చువల్గా టీసీఎస్ అనేది అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనేది మన టాటా వాళ్ళకి కొన్ని వందల కంపెనీల్లో, సిస్టమ్ కన్సర్న్ కంపెనీల్లో ఇదొకటి. సాఫ్ట్వేర్కి రిలేటెడ్గా స్థాపించబడిన సంస్థ టీసీఎస్. మహానుభావుడు రతన్ టాటా లాస్ట్ ఇయర్ చనిపోయారు. సో నిజంగా అపర కుబేరుడు, పైగా అంతకుమించి దానకర్ణుడు కూడా. సో అటువంటి టీసీఎస్ అంటే ఈ రోజుకి కూడా మీరు ఎక్కడైనా మనం ఎవరైనా గొప్పవాడు చూస్తే వీడెవడో పెద్ద టాటా బిర్లా ఇలా ఉన్నాడు రా అని అంటాం. అంటే టాటాకి బిర్లా వాళ్ళు వేరు, బిర్లా గ్రూప్ ఆఫ్ అది వేరు, టాటా గ్రూప్ వేరు. అంటే వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారో అంత ఒక ధనవంతుని చూస్తే వాళ్ళతో పోల్చుతాం, టాటా బిర్లా ఫ్యామిలీ లాగా ఉందిరా అన్నట్టుగా. సో అంత గుడ్ విల్ టాటాకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఆ వ్యాపారం కూడా గుడ్ విల్తోనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు సగటు భారతీయుడి కోసం ఆలోచించే వ్యాపారం చేసేవారు. బికాజ్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు రతన్ టాటా గారు. అన్నిటికీ చైర్మన్గా ఆయన ఉన్నప్పుడు, తర్వాత వయసు మీరాక వేరే వాళ్ళకి అప్పచెప్పారు. తర్వాత వేరే వాళ్ళతో పాటు సంబంధం కలుపుకున్న రిలేషన్స్ ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు సరిగ్గా చేయలేదు. తర్వాత అందులో లొకలొకలన్నీ బయటకు వచ్చాయి. మళ్ళీ ఈయనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పేరు కృతివాసన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు సీఈఓగా. అయితే ఇటువంటి టాటా కంపెనీ ఎక్కడున్నా దాని గుడ్ విల్ అది బాగుంటుంది. అది ఇప్పుడు కూడా ఒక జెన్యున్గా వెళ్తుంది. అంటే ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ కూడా ప్రభుత్వం అక్కడ కంపెనీ స్థాపించాలనుకున్నా కూడా ప్రభుత్వంతో మంతనాలు జరిపి భూమిని మాకు ఎంతకి ఇస్తారు ఏంటి అంత లీగలైజ్డే. తెర వెనుక టేబుల్ కింద నుంచి ఎంత ఇస్తాము అవి ఏమి ఉండవు. టీసీఎస్కి ఉన్న గొప్పతనం అది. అంటే ఈ రోజుకి ఆ గుడ్ విల్ ఉంది టీసీఎస్కి, టాటా గ్రూప్స్ దేనికి కూడా. సో అటువంటి టాటా సంస్థని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పలు విధాల వాళ్ళకి లేఖలు రాసి, ప్రజెంట్ ఉన్న సీఈఓ అయిన ఎవరు కృతీసన్ అన్న కార్తికేయన సంథింగ్ ఏదో వస్తుంది పేరు, ఆయన కూడా కలిసి ప్రజెంటేషన్ ఇచ్చి పెట్టాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఐటీ హబ్గా ఎంత డెవలప్ అయిందో అంత చూసాం. ఒకప్పుడు ఆ ఐటీ హబ్ అంత డెవలప్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో చేసినప్పుడు 99 టైంలో ఎట్లాగా రెండోసారి అయినప్పుడు సైబర్ టవర్స్ అన్నీ నిర్మించడం అవన్నీ మనం చూసాం. సో అప్పుడు కూడా చాలామంది, అంటే చాలా మేధావులు, జర్నలిస్ట్ మిత్రులు కూడా చంద్రబాబు నాయుడు దీని మీద పరుగులు పెడుతున్నాడు, ఇదేం తిండి పెడుతుందా, రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వాలి, లేదంటే సాగునీరు అందించాలి, ప్రాజెక్టులు కట్టాలి, అది చేయాలి, కానీ ఇది చేస్తాడంటే ఇవేం తిండి పెడతాయా అని అన్న వ్యక్తులే ఈరోజు కరెక్టే కదా అన్నట్టుగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. బట్ అప్పుడు మాత్రం ఆయన ఆలోచన తప్పుపట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు హైదరాబాదు తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, కన్యాకుమారి రెడ్డి గారు కానీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు లేటెస్ట్గా రేవంత్ రెడ్డి, వీళ్ళెవరు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ అప్పుడు పెట్టింది కదా అని తీసి కూల్ చేయడము, ఆ కంపెనీ వెనక్కి పంపించడం చేయలే. కాకపోతే 2014 నుంచి 19 తర్వాత 19 మధ్యలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అప్పుడు ఆయన విశాఖపట్నంకి ఐటీ హబ్ గాను, అమరావతిని క్యాపిటల్గా కొన్ని కంపెనీలు రావడానికి చాలా వరకు ఆయన ఎంఓఏలు అవి చేయించుకున్నాడు. బట్ ఇంకా స్టార్ట్ అవుతాయి అనుకున్న టైంకి ఆల్రెడీ కియా లాంటి కంపెనీలు అక్కడ రాయలసీమలో కానీ, లేదంటే అక్కడ చిత్తూరు దగ్గర శ్రీ సిటీలో కానీ కొన్ని కంపెనీలు స్టార్ట్ అయ్యి నడిచాయి. ఇంకా రెండోసారి ఈయన సీఎం అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం ఒక్కసారిగా అన్ని ఇబ్బందులకు గురైంది. మరి ఏం చెప్పారో తెలియదు కానీ ఒక్కొక్క కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది, ఎవ్వరూ ఎస్టాబ్లిష్ అవ్వలే. సో ఇప్పుడు ఏమవుతుంది, దాని బెస్ట్ ఎగ్జాంపుల్ లూలు మాల్ అని ఇక్కడ మనకి హైదరాబాద్లో పెట్టారు, ఫారం మాల్ దగ్గర. సో ఇదే లూలు మాల్ ఫస్ట్ వైజాగ్లో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో. అది పెడతారనుకుని ఓకే అనుకున్న టైంకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, అది అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు లూలు మాల్ చూశారుగా, లూలు మాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారు. సో అది ఆయన చంద్రబాబు నాయుడు విజన్ అలా ఉంటుంది. అలాగా
పెడితే ప్రత్యక్షంగా ఒక 1000 మంది బతికితే పరోక్షంగా ఒక 2000 మంది బతుకుతారనే కాన్సెప్ట్లో ఆయన ఉపాధి కల్పించేలాగా పెడతానికి నానా ఇబ్బందులు పడి మొత్తానికి రిక్వెస్ట్ చేసుకుంటారు. వీళ్ళు వచ్చి అన్ని వెళ్ళగొట్టారు. అదీ కాక చాలా సందర్భాల్లో వైజాగ్కి కొన్ని కంపెనీలు వచ్చినప్పుడు వెంటనే చిన్న స్టార్టప్ కంపెనీలు, బీపీఓస్ కంపెనీలు కొన్ని స్టార్ట్ అయ్యాయి. బట్ 19 తర్వాత ఒక్కొక్కటిగా పెట్టిబేడ సర్దుకొని కొన్ని చెన్నై వెళ్ళిపోయి, కొన్ని బెంగళూరు వెళ్ళిపోయి, కొన్ని కొంతవరకు అయితే ఇంకా లేదు అక్కడ స్టార్ట్ చేయట్లేదు, నోయిడా వచ్చాయని అని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి, వస్తున్నాయి. సో దాంట్లో భాగంగా టీసీఎస్కి 1-2 సార్లు కలిసి టీసీఎస్ లాంటి వెల్ నేమ్ అంటే మంచి పేరున్న కంపెనీ, సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఎప్పుడూ ఒకే రకంగా నిలదొక్కునే కంపెనీ కాబట్టి అటువంటి కంపెనీ పెడితే దాన్ని చూసి అరే వైజాగ్లో టీసీఎస్ ఉందిరా మనం కూడా పెట్టొచ్చు అని మిగతా కంపెనీలు కూడా ముందుకు వస్తాయి కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ అంత పాకులాడి ఇక్కడ పెట్టడానికి కారణం అదే. సో ఇప్పుడు టీసీఎస్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ప్రభుత్వం దానికి సుమారుగా వైజాగ్లో అక్కడ 21 ఎకరాల స్థలం కూడా కేటాయించేసింది. సో దానికి ఇప్పుడు వీళ్ళకి ఏడుపు స్టార్ట్ అయింది. అరే వీళ్ళు వచ్చారు, ఇంకా డెవలప్ అయిపోతుంది, వీళ్ళు శాంక్షన్ చేసేసారు. ఈవెన్ టీసీఎస్ కావాలంటే తలుచుకుంటే కొనాలనుకుంటే కొనేయగలదు, ఎన్ని వేల కోట్లు పెట్టినా కొనగలదు. వాళ్ళు పలానా సిటీలో మనం పెట్టాలి బ్రాంచ్ అని అనుకుంటే వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది, మీకు కొన్ని రాయితీలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం అని చెప్తుంది. కాబట్టి టీసీఎస్ ఓకే, వైజాగ్ పీస్ఫుల్ సిటీ, ఇండియన్ డిస్నీ ల్యాండ్ అంటారు వైజాగ్ని కొంతమంది. సో వైజాగ్ బాగుంటుంది, దాని యొక్క సహజసిద్ధంగా ఏర్పడిన అందాలు బట్టి మొత్తానికి సిటీ కూడా చాలా బాగుంటుందని అక్కడ టీసీఎస్ ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధపడింది. మరి ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం సఫలీకృతమైంది, వీళ్ళకి ఏడిపేగా. అరే వీళ్ళు గవర్నమెంట్లో ఏమీ రాలేదు, ఇప్పుడు వస్తాయన్నారు, మాకు బోల్డ్ వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి అని చెప్పారు, ఏది ఒకటి కూడా రాలే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం రాలేదని అంటున్నారు. ఇప్పుడు టీసీఎస్ వస్తుందిగా, శంకుస్థాపన జరిగిందంటే టీసీఎస్ ఇంకా ఆగదు. అది ఒకసారి డిసైడ్ అయిందంటే అదే అంటున్నాను, ప్రతి కంపెనీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. బట్ ఆ వాల్యూస్లో అందరికన్నా ఒక అడుగు ముందుకుండేది టీసీఎస్. సో అది ఒకసారి ప్రభుత్వంతో టైఅప్ అయ్యి వాళ్ళు ఇచ్చే భూములు తీసుకొని చక్కగా నడిపించిందంటే టీసీఎస్ని చూసంటే దాన్ని చూస్తూ మరికొన్ని పదుల సంఖ్యలో కంపెనీలు అన్నీ వస్తాయి. చూసారా, అంటే ఆరంభం అనేది ఒక పెద్దవాడు వెళ్ళాడు అనుకోండి, అరే అంత పెద్ద కంపెనీ వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్ళొచ్చు, అంత స్టాండర్డ్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనం కూడా చేయొచ్చు అనే ఒక భావన వస్తుంది. సో ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంకా కులుకుంటారు కదా, అరే మన టైంలో రాలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా పథకాలని వెంటపడ్డారు, కానీ ఒక 2-3 కంపెనీలు తెచ్చిపడేసి అందరికీ ఉపాధి కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది కదా. ఎవరు చేయొద్దన్నారు? ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరైనా వద్దన్నారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ హైదరాబాద్లో కట్టినప్పుడు తర్వాత వాళ్ళు కొనసాగించారు తప్ప ఎక్కడా కూల్చేయలే. దాన్ని కేటీఆర్ లాంటి వాళ్ళు ఐటీ మినిస్టర్గా అయిన తర్వాత దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు శ్రీధరరావు లాంటి ఐటీ మినిస్టర్ రావడం అంటే చదువుకున్న వాళ్ళు మేధావులు వస్తే దాన్ని ఇంకాస్త 10 మెట్లు పైకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు శ్రీధరరావు గారు కూడా ఎలా చేస్తున్నారు, కాంగ్రెస్ తరఫున ఆయన చదువుకున్నవాడు మేధావి కాబట్టి ప్రతి ఒక్కడికి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి తీసుకురావడం, సింగపూర్ వెళ్ళడం, జపాన్ వెళ్ళడం, తీసుకోవడం, పెట్టుబడులు పెట్టడం, నెక్స్ట్ ఐటీ లెవెల్లో ఒక వరంగల్ని తయారు చేద్దామని కూడా ప్లాన్స్ చేస్తున్నారు. అది కదా అభివృద్ధి అంటే. వాడు చేసాడని కోలగొట్టడం, వీడు తెచ్చాడని క్యాన్సిల్ చేసేయడం, ఎంఓఏలు రద్దు చేసేయడం, ఇది కాదు కదా రాజకీయం. సో ఖచ్చితంగా కుళ్ళు ఉంటుంది. ఇంక మీరు నెక్స్ట్ 1 yearలో అది వాళ్ళు టీసీఎస్లు తలుచుకుంటే ఒక 6 నెలల్లో మొత్తం బిల్డింగ్ లేపేస్తారు, వర్క్ స్టార్ట్ అయిపోతాయి. సుమారుగా 1000 మంది ఎంప్లాయీస్ కెపాసిటీ ఉన్న ఇది స్టార్ట్ అవబోతుందంట. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.